వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యం. రాళ్లకు గుట్టలకు రైతు బంధు ఇద్దామా అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో 1 ఎకరా సాగులోకి వచ్చినా రాజీనామా చేస్తా. మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక మలుపు. విష్ణు గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్న హైకోర్టు. హైదరాబాద్ లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇక డీటెయిల్స్ కెళ్తే రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా విధి విధానాలపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. రైతు సమాజాన్ని ఆదుకునేందుకు మా ప్రభుత్వం ముందుంటుంది. గత ప్రభుత్వం రైతు బంధు అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ఈ పథకాన్ని తెచ్చామని చెప్పిన బీఆర్ఎస్ సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చారని సీఎం తెలిపారు. దీని ద్వారా 22,600 కోట్ల అయాచిత లబ్ధి చేకూర్చారని సీఎం తెలిపారు. రాళ్లకు గుట్టలకు రైతు బంధు ఇద్దామా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా అమలు చేయడానికి సభ్యులంతా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు. మైనింగ్లకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, గుట్టలకు దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకొని అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ నాయకుల అనుచరులము, వారి సహచరులము, వారి బంధువులమని వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు అధ్యక్ష. మరి ఈరోజు నేను అడుగుతున్న తమ ద్వారా ప్రధాన ప్రతిపక్షము ఈ పథకాన్ని 80,000 పుస్తకాల్లో చదివిన సారాంశంతో దీన్ని తయారు చేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇంత కీలకమైన అంశం చర్చకు వచ్చినప్పుడు వారు సూచనలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష. వారి అనుభవం నుంచి, వారి పరిపాలనలో వారు నేర్చుకున్న అంశాల నుంచి ఈ ప్రభుత్వం ఏదైనా సూచన వస్తే మేము తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఒక అంశం చెప్పొచ్చు అధ్యక్ష. ఈరోజు ఇది ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారికంటే సీనియర్, వారికంటే ముందు ఎమ్మెల్యే, వారికంటే ముందు మంత్రి, వారికంటే ఎక్కువ శాఖలు నిర్వహించారు. అయినా మా సహచార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎలాంటి బేసిసాలు లేవు అధ్యక్ష. ఒకవేళ ఎవరైనా మొదటిసారి శాసనసభ్యుడైనా, ఈరోజు నేను ఎందుకు రిప్లై చేస్తున్నా, మొదటిసారి శాసనసభ్యుడు శంకర్ గారు, పాయల శంకర్ గారు కొన్ని అంశాలు లేవనెత్తితే వారు గతంలో స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా పనిచేశాడు. ఎమ్మెల్యే కాకపోయి ఉండొచ్చు, ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో సంవత్సరాల కొద్ది ప్రజలలో ఉన్నారు. తనకు ఒక అనుభవం ఉంది. అది ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం, గిరిజనులలో ఆదివాసీలు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిందంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము వినం, అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి. ఇట్లాంటి వాదనలకు ఇక్కడ తావలేదు అధ్యక్ష. తమరి నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది. ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు, చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము, లక్ష్యం అధ్యక్ష. ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు, రప్పల, కొండలకు, వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాలనా? ఈరోజు ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు అధ్యక్ష. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఆడ కూర్చుంటాం, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం.
మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే 23లో అధికారం పోయింది, 24లో డిపాజిట్లు పోయినాయి. ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష. మీరు కాదు కదా ఆదర్శము, ఆదర్శ రైతు ఆదర్శం. 3 కోట్ల బీఆర్ఎస్ హయాంలో గరిష్టంగా 14 గంటల కరెంటు మాత్రమే వచ్చేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఒక సబ్ స్టేషన్లో లాగ్ బుక్ పరిశీలిస్తే ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఆ 14 గంటల్లోనూ 5-6 సార్లు కోతలుండేవని విద్యుత్ సిబ్బంది చెప్పేవారన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన 24 గంటల విద్యుత్ సరఫరా చేయలేదని ఆధారాలు పంపిస్తామన్నారు. నల్గొండ జిల్లాలో ఆ పార్టీ హయాంలో కొత్తగా 1 ఎకరా సాగులోకి వచ్చినా నేను రాజీనామా చేస్తా అన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఉచిత విద్యుత్ అందించింది కాంగ్రెస్, దాని పేటెంట్ హక్కు కాంగ్రెస్ దే అన్నారు. అందరిలాగే నేను కూడా ఒక్క జిల్లా 1 ఎకరానికి సార్, ఒక్కటిసారి ఎగ్జాంపుల్ సార్, మా ఏం మార్పు మా కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక్ సార్ కడుపు నిండా నీళ్ళు ఉంటాయి సార్. ఆ నుంచి ఒక 200-300 కోట్లు పెడితే ఆలేరులో గన్నమల్ల రిజర్వాయర్ వీరే టెండర్ పిలిచిండ్రు, క్యాన్సల్ చేసిండ్రు. 16-20 కిలోమీటర్ లైన్ వేస్తే 1.5 ఎకరాలు నీళ్లు సార్. నీళ్లు లేక ఎండిపోతే కొండపోచమ్మ కిందకు ఉంటుంది. వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు. ఆఫీసర్లు మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కాన్ఫరెన్స్లో మేము ఏదైతే సార్ నేను సబ్జెక్ట్ డిబేట్ అయితే నేను ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లుందో నేను సార్ మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడుంది, తెలంగాణ వచ్చినాక ఎట్లుందంటే తెలంగాణ వచ్చినాక మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్. జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం పెట్టి నువ్వు పోతిరెడ్డిపాడు తీసుకుపో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుపో అని చెప్తే 2 పంటలకు డ్రై క్రాప్ హాలిడే ఇచ్చిన అధ్యక్ష, అది పోయింది. మల్లన్న సాగర్ 50 టీఎంసీ ఉండి కిందికి ఇస్తే మా భువనగిరి, ఆలేరు, చిట్యాల వరకు అలైన్మెంట్ చేసాం, దాన్ని టేకప్ చేయలే. మీ నల్గొండలో తెలంగాణలో ఉన్నవా లేదా నాకు ఇప్పుడు ఇంకొకటి చివరిగా సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పేటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముమ్మాటిగా చెప్తున్నా అధ్యక్షది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే, అది ఇంపాసిబుల్, రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత కరెంట్ అనే దాన్ని ప్రవేశపెట్టి ఆ రోజు 9 గంటలు ఇచ్చిన అధ్యక్ష. అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష, నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ 50 ఏళ్ళు మీరే పాలించిందని. 50 ఏళ్ళు సమైక్య పాలనలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యాబలంతో వాళ్ళని పదవి దింపితే మా నిధులు నీళ్లు నియామకాలు లేక అందరం ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అధ్యక్ష. మాకు అదేం అవుతుందనే కదా, దాన్ని అన్యాయంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, నీ బిడ్డలో అనుకుంటా మోసం చేసి 10 ఏళ్ళు పాలిస్తుంది. ఇవాళ మేము 10 ఏళ్ళ కర్మ మీది. 50 ఏళ్లలో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ సార్ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. మంచు మనోజ్ కు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది. మంచు విష్ణు గురించి యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, ఆయన పరువుకు నష్టం కలిగించే కామెంట్ చేయకూడదని కోర్టు ఆదేశించింది. కుటుంబ వివాదం నేపథ్యంలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు విష్ణుకు బాధ కలిగించాయని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఇక మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని ప్రజల సమస్యల పరిష్కార వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమంలో తుమ్మల రామస్వామి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారండి. ఈ రోజు చూస్తే 2-3 కేసులు గత ఇప్పుడు కాదు వైసీపీ ప్రభుత్వంలో న్యాయం దక్కక అన్యాయానికి గురవునటువంటి మహిళలు చేరుకుని ఇప్పుడు దాకా బయట పెట్టుకుంటే
వారి యొక్క కుటుంబ యొక్క పరువు పోతుందని ఇప్పుడు దాకా వేచి చూసి జనవాణి కార్యాలయానికి మనం వెళ్తే కనుక జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని ప్రతి మహిళ ధైర్యం చేసి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. వాతావరణం అనుకూలించకపోయినా పవన్ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉంది. ఉత్తరాంధ్ర పర్యటన మొన్న ఉత్తరాంధ్ర ఈ రోజు సమస్యగా వాతావరణం పర్వాలేదు. మొన్న ఏదైతే రైస్ మాఫియా ఉందో రైస్ మాఫియా రోజుని అధికారులు గాని వాతావరణ శాఖ గాని ఒక పెద్ద తుఫాన్ రాబోతా ఉందని చెప్పినప్పటికీ కూడా రైస్ మాఫియాను ఏ విధంగా అడ్డుకోవాలని తీసేదిగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఒక చిన్న బోటు మీద ప్రయాణం చేసి చల్లా నౌక దగ్గరికి వెళ్ళి ఆ చల్లా నౌక దగ్గరికి వెళ్ళనీయకుండా గత వైసీపీ ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నటువంటి అధికారులు అడ్డుకున్నప్పటికీ ఆ నౌక దగ్గర చేరుకుని అక్కడ పక్కనే ఇంకొక నౌకలో బార్జు ద్వారా బియ్యం ఎగుమతి చేస్తుంటే చూసి పేదవారు పట్టగొడుతున్నటువంటి ప్రతి వారికి శిక్ష పడాలనే ఉద్దేశంతో సీజ్ ద షిప్ అని చెప్పినప్పుడు చాలా మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేయటువంటి షిప్ అన్నారు. ఈ రోజు అక్కడ సీజ్ ఉందనేటువంటిది ఎవరైతే అవాకులు చవాకులు పేలారో న్యాయానికి నీతికి షిప్ కాదు ఏదైనా తల వంచవలసిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం కూకట్పల్లిలో వైసీపీ నేతలు ఘనంగా జరిపారు. జై జగన్ అంటూ కూకట్పల్లిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రమ్య గ్రౌండ్ నుండి కేబీహెచ్బీ రోడ్ నెంబర్ 1 వరకు భారీ బైక్ ర్యాలీ చేశారు. ర్యాలీలో వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పార్టీ జనరల్ సెక్రటరీ పులివెందుల సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక మేడ్చల్ జిల్లా ఉప్పల్ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ లక్సరీ అపార్ట్మెంట్ వాసులు రోడ్డుపై బైఠాయించారు. బిల్డర్ సరైన సదుపాయాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆందోళనకు దిగారు. ఒక్కో ప్లాట్ 1 కోటి నుండి 1.5 కోటి పెట్టి కొన్నామని, బిల్డింగ్ లో అన్ని లీకేజీలున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఒక రోడ్ చూపించి ఇప్పుడు మరొక రోడ్ నుండి వెళ్లాలని బిల్డర్ మోసం చేశారని తెలిపారు. అధికారులు తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్ సంతోష్ నగర్ లోని డాక్టర్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో స్కానింగ్ నమోదులో అవకతవకలు జరిగినట్లు గుర్తించి యంత్రాలను సీజ్ చేశామని డిఎంఎన్హెచ్ఓ వెంకట్ తెలిపారు. సెంటర్ లో పేషెంట్ల స్కానింగ్ వివరాలు జిల్లా వైద్య శాఖకు రిపోర్ట్ చేయడం లేదని చెప్పారు. ఎక్కువ మంది పేషెంట్లు వచ్చిన ఆన్లైన్ రికార్డులో తక్కువగా ఉన్నట్టు చూపించారని తెలిపారు. అంతేకాకుండా డయాగ్నోస్టిక్ సెంటర్లలో వైద్య సిబ్బంది వివరాల బోర్డు ఉంచాలని సూచించారు. డయాగ్నోస్టిక్ సెంటర్లలో అక్రమాలు జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని డిఎంఎన్హెచ్ఓ వెంకట్ తెలిపారు. ఇద్దరు రావడం జరిగింది. నాతో పాటు డాక్టర్ జయమ, ప్రోగ్రామ్ ఆఫీసర్ PCPNDT, SPHO డాక్టర్ బిర్జునిసా అండ్ NMIC టీమ్ అందరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరుగుతున్నాయని చూడడం జరిగింది. మేము రిజిస్ట్రేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. అండ్ ఇర్రెగ్యులారిటీస్ పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ స్కానింగ్స్ అనేవి ఎక్కువగా చేస్తున్నారు. ఏదైతే స్కానింగ్స్ చేస్తారో అంతే మొత్తం స్కానింగ్స్ను ఆన్లైన్లో ఎంటర్ చేయాలి.
కానీ అన్ని నంబర్ ఎంటర్ ఆన్లైన్లో చేయడం లేదు. అలాగే మాకు రిపోర్టింగ్ కూడా సేమ్ నంబర్ను మాకు రిపోర్ట్ చేయాలి. ఆ విధంగా ఆ నంబర్ రిపోర్టింగ్ అనేది మాకు చేయడం లేదు. సో ఆ డిస్క్రిపన్సీస్ చూడడం జరిగింది. ఇక్కడ 3 స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి. సో అంటే దాని అర్థం ఏంటంటే ప్రాపర్గా నంబరు ఇక్కడ ఏదైతే నంబర్ స్కానింగ్స్ వస్తున్నాయో అన్నీ ఆన్లైన్లో ఎంట్రీ చేయకపోవడం, అన్నీ మాకు రిపోర్ట్ చేయడం లేదంటే ఏదన్నా మాల్ ప్రాక్టీస్ జరుగుతుందా, ఏదైనా విల్ఫుల్ కానీ మ్యాలఫైడ్ ఇంటెన్షన్ తోటి ఏమైనా మాల్ ప్రాక్టీసింగ్ జరుగుతుందా అనే అనుమానంతో మేము ఈ మెషిన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో సీజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేము కోర్టుకు దీన్ని ఫైల్ చేస్తాం, కేసు ఫైల్ చేస్తాం. సో కోర్టులో కేసు నడుస్తుంది. సో ఇట్లాంటి చాలా డయాగ్నోస్టిక్స్ లో మరి డాక్టర్ కూడా ఇస్తారు కదా సార్, వాళ్ళకి తెలియదా? లేదు, డాక్టర్స్ రిఫర్ చేయొచ్చు. దానికి ఎట్లా అంటే దానికి ఎలా ఉంటుందంటే ఇక్కడ సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఏదైతే డాక్టర్ రిఫర్ చేస్తున్నారో ఆ డాక్టర్ పేరు దాంట్లో రాయాలి. అలాగే ఎవరైతే స్కానింగ్ చేస్తున్నారో ఆ డాక్టర్ పేరు రాయాలి. ఏదైతే పేషెంట్ వస్తున్నారో ఆ పేషెంట్ యొక్క కాన్సెంట్ దాంట్లో తీసుకోవాలి. సో ఇవన్నీ చూసాం ఆల్రెడీ. ఇవన్నీ చూసుకుంటే మేము ఒకప్పుడు ఇచ్చినటువంటి ఫార్మ్ ఎఫ్ అనేది చాలా పాతకాలంది మెయింటైన్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి మేము ట్రైనింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి కానీ రేడియాలజిస్టులు అందరికి కూడా మేము హైదరాబాద్లో ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు కూడా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే చట్టం ఏ విధంగా ఉంటుంది, మరి చట్టాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం అనేది తెలుసుకోవాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యం. రాళ్లకు గుట్టలకు రైతు బంధు ఇద్దామా అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో 1 ఎకరా సాగులోకి వచ్చినా రాజీనామా చేస్తా. మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక మలుపు. విష్ణు గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్న హైకోర్టు. హైదరాబాద్ లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.